స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అది అండర్స్టాండింగ్ లే. డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ సారీ, హిస్ పర్సనల్. సారీ, ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్. ఓకే ఓకే, డూ ఇట్. ఓకే సార్. మీరు ఇక్కడ ఏంటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా, అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆగండి. ఓకే, ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత గారు, ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే, అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో, నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామండి. విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం? ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే నేను అందంగా లేనా? అందం అంటే చదువు లేదా? చదువు అంటే పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ ఎస్. ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలా కాయలకు చేస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా ఏంటి? ఓ గోర్ఖా వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడుని చూసావంటే అటు కాపులతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా
ఉప్మా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది రోయ్. ఏరా ఇంటి మనిషి అంటున్నావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళ్దాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎంతకంటే రెడీ ఏంట్రా? మరి ఎవరు రెడీ? రెడీయే సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టెంకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకో సంపేస్తాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచి పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. నువ్వు చేసే పనులు. ఆపు. ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనం వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కడగానే ఉంటుంది. మరి ఆడోలేది మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిటిల్ చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద. తీ. తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా. చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లే. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. ఒరేయ్ గోవిందు, నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే. ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటుందని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులేవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. పావు గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క వహిస్తున్నా.
కమాన్ యా. ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలకి మీద ఏనుగులా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి చూడు పట్టాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా. నోరు తెలందే. ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి ఏం జరిగిందండి? నష్టపుదానా, నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగాని చేసుకుంటావా? నిన్ను ఆపోయే పెద్ద దబాయించావు గాని ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే నీ కూతుర్ని ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరంతా చదువుతావేంది? అసలు నీలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. ఎడగలగా ఉందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి దానికి తెలిసి ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నూకాలకి. ఏమే నూకాలు నూకాలు చూసావు? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలే. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి బయటికి వెళ్ళిపోతాను. ఒరే ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నాడు.